ఒక కంటెస్టెంటే కాదు, ఒక లీడర్ కూడా కాదు. నా దృష్టిలో ఒక సామాన్య కార్యకర్తతో కూడా సమానం కాదు. ఎందుకంటే అతనికి ప్రజల సమస్యలు తెలియదు, ప్రజల ప్రాబ్లమ్స్ తెలియదు, ఏ లైన్ అంటే ఏంటో కూడా తెలియదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నవీన్ యాదవ్ ని సడన్ గా మైక్ తీసుకుని మీరు అడగండి, సివరేజ్ మ్యాన్ హోల్ కి జిహెచ్ఎంసీ మ్యాన్ హోల్ కి డిఫరెన్స్ అడగండి, చెప్తాడేమో చూడండి. ఎందుకంటే కనీసం ప్రజల సమస్య ఏంటో కూడా తెలియదు. ఏ రోజు కూడా బయటకు వచ్చి ప్రజల సమస్యలు ఏంటి, ఏం కావాలి ఏంటి అని అడగే నాయకుడు కాదు అతను. ఎంతసేపు ప్రజల మీద దౌర్జన్యం చేసి ఏ ల్యాండ్ కబ్జా చేసుకుందామా, ఏ ల్యాండ్ లో మన మనుషులు పెడదామా అని చెప్పి ఎక్కడి నుంచి ఏది వసూలు చేద్దామా. ఈ రోజు నేను చెప్తున్నా, గత 20 నెలలుగా నవీన్ యాదవ్ మనుషులందరూ కూడా రోడ్ల మీద పడి ఎవరెవరు బిల్డింగ్లు కట్టుకుంటారా, ఏమేమి చేద్దామా, ఏం వసూలు చేసుకుంటున్న సందర్భాలు కూడా మేము చూస్తున్నాము, ఎదురవుతున్నాము. ఇంకా మేమందరం కూడా మాగంటి గోపీనాథ్ గారు బ్రతుకున్నప్పుడు అదంతా కూడా అణిచివేసి, ఆ అరాచకాలన్నీ కూడా అణిచివేసి వాళ్ళందరూ ఆగారు. లా అండ్ ఆర్డర్ అంత కంట్రోల్లో ఉంది. కానీ 20 నెలలుగా వాళ్ళ అరాచకాలు ఎలా విజృంభించినాయని చెప్పి ప్రజలే మీకు సమాధానం చెప్తారు, రేపు ధీటుగా సమాధానం చెప్తారు. నా దృష్టిలో నవీన్ యాదవ్ కంటెస్టెంట్ కూడా కాదు, మా కాంపిటీషన్ కూడా కాదు.